నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతూ ఉన్నాయి. అధికార పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు తను దుకాణాన్ని ఓపెన్ చేయడం జరిగింది. బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో మరి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. సో ఇప్పటికే దాదాపుగా 6 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా సమాచారం. సో ముఖ్యంగా చూసుకుంటే జీవన్ రెడ్డి విషయంలో చాలా అంటే తన జీవన్ రెడ్డి ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో తను హర్ట్ అయినట్టుగా వార్తా కథనాలు మనం చూసాం. ఆయన కూడా చాలా ఘాటుగా కూడా స్పందించారు. ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సంజయ్ అనే ఎమ్మెల్యేని తన అంటే తన పర్మిషన్ తీసుకోకుండా తనకి కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా అలా ఎలాగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటారని ఆయన కొంచెం అలిగినట్టుగా అలగబోనట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. సో దాని మీద ఆయన చాలా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. సో మరి నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఇటువంటి అంశాలకి పాల్పడడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు మనం కనబడ్డాయి. ఎందుకంటే అప్పుడు 12 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం అలాగా కొన్ని కారణాలు టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా చూసుకుంటే ఇలాగ చేజారిపోతున్న ఎమ్మెల్యేలందరినీ కూడా తన గ్రిప్పులో పెట్టుకోవడం కోసం ఆయన నివాసం ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలందరికీ కూడా ఆహ్వానం పలికి మీటింగ్ పెట్టడం జరిగింది. సో మీరేం భయపడొద్దు, ఒక నెలలో ఒక అద్భుతమైన ఐడియాని నేను మీ ముందు ఆవిష్కరించబోతున్నాను. సో దయచేసి మీకు నేను గ్యారంటీ అన్న విధంగా ఆయన ఉన్న ఎమ్మెల్యేలని ఆపే ప్రయత్నం చేసినట్టుగా కూడా వార్తా కథ మనం చూసాం. సో దీని మీద స్పందించడానికి ఉద్యమకారులైనటువంటి చలసాల శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. మరి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? మరి రాబోయే అంటే ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ ఈసారి అధికారం మాది అని ధీమా కూడా వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. సో అనేక అంశాలు ఇప్పుడు మన ముందు ఉన్నాయి, దాని మీద చర్చిద్దాం. సార్ నమస్కారం. ఏంటి సార్ మరి బీఆర్ఎస్ పరిస్థితి? గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, అప్పటికిప్పటికి చాలా తేడా కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే ఉన్నటువంటి 39 మంది ఎమ్మెల్యేలు ఫస్ట్ భద్రాచలం నుంచి నలుగురు వెళ్ళారు. సో భద్రాచలం నుంచి కూడా ఒక ఎమ్మెల్యే ఫస్ట్ జంప్ అవ్వడం, ఆయన వెళ్ళనని స్టేట్మెంట్ ఇచ్చి కూడా జంప్ అవ్వడం. తర్వాత ఇప్పుడు నలుగురు, దానం నాగేంద్ర గారు కావచ్చు, కేకే గారు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఎవరైతే మన శ్రీనివాసరెడ్డి గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు. సో మొన్న కూడా గంగూరి కమలాకర్ గారు కూడా పెద్ద వార్తలు వచ్చాయి. సో ఇలా సంజయ్ వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఏంటి సార్ మరి ఇట్లా? వీళ్ళందరూ దీంట్లో టీఆర్ఎస్లో పుట్టి పెరిగారండి. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏ పార్టీ? టీడీపీ. గంగూరి కమలాకర్ గారు టీడీపీ. దాని నాగేంద్ర గారు అయితే 6 పార్టీలు అందరూ టీడీపీ కూడా వెళ్ళి వచ్చారు. కానీ రాజీనామా చేసి తెలుసుగా మీకు. అవును అవును. టీడీపీలో ఎమ్మెల్యే కింద ఎలక్ట్ 2004లో మళ్ళీ రాజీనామా చేయించి కేసీఆర్ గారు ప్రయత్నం, రాజశేఖర్ గారు ప్రయత్నం చేశారు. అవును. వచ్చింది ఇష్యూ ఏంటంటే వాళ్ళ నేను ఇప్పుడు జగిత్యాల ఇష్యూ మీద మొదలైంది. ఇంతకుముందు జగిత్యాల డాక్టర్ సంజీవ్ కుమార్ గారు తెలుసండి చేశారు, బంధువైన జీవన్ రెడ్డి గారు కూడా సామాన్య వ్యక్తి కాదు. ఆ రోజుల్లోనే మొట్టమొదటి మంత్రివర్గంలో ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలోనే మంత్రి అయ్యి విభేదించి రాజీనామా చేసి వెళ్ళిపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో తక్కువ మంది, జానారెడ్డి గారు అలా కొంతమంది బయటికి వెళ్ళారు, ముద్రగడ పద్మనాభం గారు అలా కొంతమంది వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లో నెగ్గి తీసుకొచ్చారు. మనం ఓడిపోయిన ఎమ్మెల్సీ చాలా ఒక గట్టిగా నిబద్ధతతో ఉండే మనిషి. వామపక్ష విప్లవాదం నుంచి వచ్చిన ఆయన ఎవరు? జీవన్ రెడ్డి గారు. ఎప్పుడు జనంలో సామాన్యంగా తిరిగే మనిషి ఆయన. కానీ నిన్న 2 సార్లు ఓటమి జరిగింది. జరిగిన తర్వాత అదే ఇప్పుడు పాత నియోజకవర్గం అంటే ఇప్పుడు జిల్లాలో ఇప్పుడు 33 జిల్లాల్లో జిల్లాలు పెంచారు. 30 లక్షలు తీసిండు. ఉమ్మడి జిల్లాలో కరీంనగర్లో మంత్రి దుద్దిరెడ్డి శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఆయన ఒక హాస్పిటల్కి వెళ్తున్నారు. ఈయన సంజయ్ కుమార్ కనీసం ఆయన చెప్పి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మీద ఉంది. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు అని మాట్లాడేసింది. కానీ 3 సార్లు పణంగా పెట్టి పోరాడండి. ఆయన 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుకున్న మనిషి కాదు జీవన్ రెడ్డి గారు. అవును నిజమే, సామాన్యంగా. డాక్టర్ గారు కూడా మంచి వ్యక్తే, నాట్ సేయింగ్ అదర్వైజ్. మిగతా డాక్టర్ గారు కూడా మంచి వ్యక్తే. కానీ ఇవాళ సిచ్యువేషన్ ఏంటంటే ఇది మొత్తం బతిమాలటం. ఇది రేవంత్ రెడ్డి గారండి, మీరు అనుకుంటున్నారు సామాన్య వ్యక్తి కానీ మీరు అనుకోవచ్చు.
ఒక జగన్మోహన్ రెడ్డి గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక కేసీఆర్ గారు కలిస్తే ఆ ముగ్గురులో ఉన్న క్వాలిటీస్ ఈయన వెరీ షూడ్ పర్సనాలిటీ. షూడ్ అంటే నాట్ ఇన్ నెగిటివ్ సెన్స్ అండి. తను అనుకున్న లక్ష్యం అయిపోయే కెపాసిటీ ఉంది కాబట్టి ఎంత పోరాడి లాస్ట్ మినిట్లో కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తే తన ఆస్తి అమ్ముకున్నాడు. ఆయన అమ్ముకుని దాంట్లో నిలబడ్డాడు. అందరూ కుమ్మెక్కిపోతే వాటర్ రౌడ్ వచ్చింది, అందరూ కుమ్మెక్కిపోయేటట్టున్నారు. ఒక పక్కన భట్టి గారు, నిజంగా భట్టి గారు చాలా పాదయాత్ర చేశాడు అని గట్టిగా కాంగ్రెస్ పార్టీ క్యారెక్టర్ వారు బాలే చాలా పుకార్లు వచ్చినాయి. కానీ ఎప్పుడైతే తన కూతురు ఏది రేవంత్ రెడ్డి గారి కూతురు ఎంగేజ్మెంట్ అప్పుడు జైల్లో పెట్టించి గంటల వ్యవధి ఇచ్చి, అది కూడా కండిషనల్ ఏళ్ళనే నియమతం ఇచ్చారు. ఏమని ఎవరితో రాజకీయ నాయకుడు, నేను స్టేజ్ మీద కూర్చున్నప్పటికీ ఎవరితో మాట్లాడట్లేదు, నాతో మాట్లాడుతున్నారు. అదేంటి ఎర్రబల్లి దయాకర్ రావు అన్నారు, మాతో మాట్లాడకూడదు కదా శ్రీనివాస్ గారు, మీతో మాట్లాడచ్చు, మీరు రాజకీయ నాయకులు కదా అన్నారు అక్కడ ఎంగేజ్మెంట్ స్టేజ్లో. ఆయన ఆ తర్వాత అక్కడ చూసి ఎక్కువ బాధపడలేక తొందరగా వెళ్ళిపోతాను, నేను జైలుకి వెళ్ళిపోతాను అన్నాడు. అందుకని ప్రజలు ఏమిచ్చారు, దమ్ముడు నిలబడ్డాడు ఇతనని చెప్పి సృష్టించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది మామూలుదండి. సత్యానపురం రైల్వే స్టేషన్ అని విజయవాడలో ఉంటుంది ఒకటి, అది దానికేమి అడ్డే ఉండదు. ఎప్పుడైనా ట్రైన్ ఆగితే అటు వెళ్ళిపోయాలి ఇటు వెళ్ళిపోయాలి, ఎవరు టిక్కెట్ ఉందో కూడా తెలియదు. అలా కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరికి పార్టీలు ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. ఇవాళ 5 మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు, 6 బిఫోర్ ఎలక్షన్స్, 6 కన్ఫర్మ్ చీఫ్ మినిస్టర్లు, 4 ఆర్ఐసీ చీఫ్ మినిస్టర్లు, 3 వెయిటింగ్ చీఫ్ మినిస్టర్లు వెయిట్ చేసేవారు. గీతారెడ్డి గారికి ఇచ్చినా ఆవిడ రెడీగా ఉన్నారు. ఆ రోజు అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళక ముందు అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎంతమంది ఇద్దరు చంద్రబాబు గారితో సహా కోమారెడ్డి బ్రదర్స్ ఇద్దరు. ఈ నేపథ్యంలో ఈయన స్ట్రాంగ్ చేసుకోవాలి వాళ్ళు. అందుకని డెఫినెట్గా ఈయన ప్రోత్సహిస్తారా లేదా అనేది కాదు అవసరం, కానీ అందులో మినిమం పద్ధతులు ఏదైతే పాటించాలో పాటిస్తే బాగుండేది. అది ఒక ఎత్తు అండి. అందువలన అది టీ కప్లో తుఫాన్ అనుకోను, ఈజ్ స్ట్రాంగ్ లీడర్. అందువలన మళ్ళీ ఆయన మంత్రి ఏది జరుగుతుందో అది ఆలోచించాలి. ఎందుకంటే చాలా పెండింగ్ ఉన్నాయి మంత్రి పదవులు. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఇన్ని నెలలు అయిపోయిన తర్వాత కూడా మంత్రివర్గాన్ని పూర్తిగా నిర్మించుకోలేకపోవటం దురదృష్టకరం. ఎందుకంటే ఇప్పుడు కాదు మంచి శాఖలన్నీ కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలు ఉండాలంటా. నేను కుటుంబ పార్టీలు మారిపోయిన దానికి బాధపడదాం, నేను దాన్ని సపోర్ట్ చేయట్లేదు. కానీ ఒక తెలంగాణ అస్తిత్వం, ఒక తెలుగు జాతి అస్తిత్వం కోసం ఖచ్చితంగా ఈ ప్రాంత హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం నిలబడి పోరాడే ఖచ్చితమైన ప్రాంతీయ పార్టీలు ఉండాల్సిందే. కేసీ గారు ఇంకో ప్రాంతీయ పార్టీని చంపుకున్నారు, బీజేపీని ఆహ్వానించారు. వీళ్ళిద్దరు పెద్ద ఆట ఆడుకుని పైన కింద బ్యాలెన్స్ చేసుకుని వచ్చి వీళ్ళు పేపర్ చుట్టుకున్నారు. కానీ కేసీఆర్ గారికి అంత రాజకీయ చిత్రత ఉండి 70,000 పుస్తకాలు చదివినటువంటి మంచి మేధస్థానం ఉండి కూడా ఎందుకు అక్కడ ఆయన 2 లక్షల పుస్తకాలు చదివారంటారు కానీ ఆయన పక్కన పెట్టండి. కానీ ఎందుకు మరి ఇటువంటి పరిస్థితికి వచ్చింది? ఆయన జీవితంలో అత్యంత విషాదకరంగా బాధపడిన రోజు జూలై ఆగస్టు 2009 ఏదో ఉద్యమంలో ఆఖరికి ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు 7. ఆ రోజు నేను ఒక పెద్ద ఆయన అందరూ కూర్చున్నప్పుడు టీఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా పక్కనే ఉన్నాడు. పని ఏంటి ఈయన ఇక్కడికి వచ్చారేంటన్నా, కాంగ్రెస్ మొత్తం 7 వచ్చేస్తున్నారు, ఈటల రాజేంద్ర, కేటీఆర్ గారు, ఇంకొక మనిషి, ఈ 3 తప్ప మొత్తం అందరూ వచ్చేసేట్టున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ పవర్ఫుల్ పర్సనాలిటీ దట్ డే వీఆర్ సిట్టింగ్ సమ్వేర్ అనమాట. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇస్తారని మనీ ఇవ్వకుండా సీట్ 42 పోయినా అనే బాధ, దాంతోపాటు మొత్తం పోతే తను ఏమైపోతాడనే బాధ ఆ రోజు వేరండి. కానీ ఆయన తీసుకున్న చాకచక్యం 2014 ఎన్నికల సమయంలో సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు, ఏమన్నా మన నా ముఖ్యమంత్రి పదవి ఉందా లేకపోతే నాకేంటి సీట్లు అన్నప్పుడు వెళ్ళి దిగ్విజయ్ సింగ్ గారిని కలమన్నారు. ఇది అందరికీ తెలుసు, నేను చెప్పేది కాదు. దిగ్విజయ్ సింగ్ గారు ఆప్ కతార్ మై కుప్రయా ప్రతీక్ష కీజియే అన్నారు. అదే మనకి బిజీగా ఉన్న తర్వాత మీరు వెయిట్ చేయండి, లైన్లో ఉండండి, ఎందుకంటే ముఖ్యమంత్రి చాలామంది ఉన్నారు, మాకు కావాల్సిన దామోదర రాజేశ్వరం గారు లైన్లో ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత కేటీఆర్ గారు అన్నారు, మనం గెలిచేటట్లేము, ఉన్నది 25% ఓటింగ్ ఉంటుంది, మన కాంగ్రెస్తో ఇంకో పార్టీ అలయన్స్ అని పెట్టుకుని వెళ్ళాలి అంటే వద్దు, ఓటు రేటుకి పోటీ చేద్దాం, ఏదైతే అవుతుందని ఆ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ గారు అని చెప్తారు. ఇవాళ కూడా అలాంటి కేసీఆర్ గారు ఇవాళ విపత్కర పరిస్థితులు పట్టడానికి స్వయం కృతాపరాధం, మిగతా వాళ్ళని చంపేయడం. అందువలన మీరు ఇంకోటి అన్నారు, ఏది ఫామ్ హౌస్లో ఎక్కడ మీటింగ్ పెట్టారు అంటే నేనేమంటానంటే సార్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు గతంలో అధికారంలో ఉన్న 10 ఏళ్ళు అహంకారపూరితంగా ఏ ఎమ్మెల్యేని కూడా అవకాశం ఇవ్వకుండా, ఏ ఎంపీని కూడా కలవనివ్వకుండా, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి ఒక సహృదయుడు
ఒక మాట యువతల వాళ్ళని గట్టిగా అంటానికి కూడా గబుక్కుని బాధపడే వ్యక్తిని అవును ఆయన దూరం చేసుకున్నారు అవును అవును అహంకారం. ఈ రోజు బీజేపీలో ఆయన అద్భుతంగా ఎంపీ అయిపోయారు. కాంగ్రెస్ లోకి వెళ్ళారు. రైట్ పర్సన్ రాంగ్ పార్టీ. వాళ్ళ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యంగా నమ్మద్రోహం ఏమించిన విభజన హామీలు అమలు చేయలేదు. ఇన్ని చెప్తాను 190 చెప్తాను నేను చేసి 2% ఉంటాయి. ఓకే కానీ ఈ రోజు కానీ ఈ రోజు ఆయన వాళ్ళందరినీ పిలుచుకుని కేసీఆర్ గారు గుడ్ పీపుల్. ఓకే కేసీఆర్ గారు ఇప్పుడు వాళ్ళందరినీ పిలుచుకుని బతిమాలుకోవాల్సిన పరిస్థితి దిగజారిపోయారు కదా. ఎందుకు ఇంత దుస్థితి వచ్చిందని అనేది గతంలోనేమో ఎవరికి పర్మిషన్ ఇవ్వకుండా ఎవరితో మాట్లాడకుండా నేనే నవాబుని నేనే నిజాముని అన్నట్టుగా ప్రవర్తించి మరి ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది ఏంటి. రేపొద్దున ఫ్యూచర్లో ఇంకా ఎమ్మెల్యేలు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలే కాదు ఎమ్మెల్సీలు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. క్లారిటీగా ఉంది. దాంట్లో బెల్లం చుట్టూ తీగలు ఉంటాయి. దాంట్లో మనం అలవాటు కొత్తగా నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ 19 మంది ఉంటే 12 మందిని నేను విలీనం చేసుకున్నాను అని చెప్పేసి పార్టీ సిపిఐ పార్టీలో ఒక ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ గారు ఏమైందండి? ఒక సిపిఐ పార్టీ ఒక ఎమ్మెల్యే ఉంచలేరా? ఆయనకి ఆ పార్టీని విలీనం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి ఒకసారి 15 మంది నెగ్గారు తెలుసుగా మీకు. అందులో కొంతమంది కాంగ్రెస్కి వెళ్ళారు. ఎవరో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్కి వెళ్ళారు. 2014లో 15 మంది నెగ్గారు. దాంట్లో మిగతా వాళ్ళని విలీనం చేసుకుని మేము విలీనం చేసేసుకున్నాం అన్నారు. సరే తర్వాత మళ్ళీ 2 నెగ్గారు. 2019లో బీజేపీకి ఒకే ఒక సీట్ నెగ్గింది. రాజేష్ సింగ్ గారు దమ్ముడు నిలబడి నెగ్గాడని. రెండో సీటు ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు నెగ్గారు. నాగేశ్వరరావు గారును సండ్ర వెంకట వీరయ్య. మళ్ళీ రెండోసారి ఎన్నిసార్లు విలీనం చేసుకుంటారు పార్టీలని? మీకు రూల్ అడ్డం పెట్టుకుని ఆ రోజు అహం బ్రహ్మస్యమండి నేను చెప్తున్నాను. కేసీఆర్ గారికి డెఫినెట్. కానీ నేను 2 విషయాలు చెప్తున్నా. ఆయన ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చారో ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. డెఫినెట్గా స్టార్ట్ అయింది. ఇది ఒక విధంగా. ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని భారతదేశం పార్టీ పెట్టమన్నారు. ఆ రోజు ఆడిటర్ గారు చాలామంది పెద్దలతో కూర్చొని నేను పెడతానని మొదలన్న తర్వాత సార్ మన డబ్బులు లేవు. ఆయన డబ్బులు ముట్టుకోడు. ఆయన పార్టీ కోసం ఎవరిని ఇస్తే పావులపేడేమో కానీ డబ్బులు తినే వ్యక్తిత్వం లేదు, ఎంఐ చేసుకునే వ్యక్తిత్వం లేదు. పిల్లకి అప్పచెప్పి వచ్చాడు ఆయన. నాకు ఇమేజ్ ఉంది అంటే అంత డబ్బులు లేవు మన దగ్గర. మనం ఉట్టికెక్కలేమో స్వర్గానికి ఎగిరితే ఇప్పుడు ఇది కూడా పోయేటట్టు ఉంది. ఉట్టి కొట్టలేని వాళ్ళు స్వర్గానికి ఎగురుదామని చూస్తే ఉట్టి పడిపోయి కింద పడా చెప్తున్నాను నేను అసలు. అందువల్ల మనం అక్కడ ఉండాలంటే విన్నాడు ఆయన. కానీ కేసీఆర్ గారి దగ్గర అపారమైన సంపద వచ్చిందని చెప్తున్న నేపథ్యంలో అబ్సల్యూట్ పవర్ మనిషిని కరప్ట్ చేస్తుంది. అంటే అవినీతి కాదండి, మనిషి బ్రెయిన్ కూడా కరప్ట్ చేస్తుంది. విత్ డ్యూ రెస్పెక్ట్. అదేమైంది, ఆయన ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు. మహారాష్ట్రలో చేరారు. ఏమన్నారు? ఏమనుకుంటాం ఇప్పుడు ఆంధ్రలో ఉన్న పార్టీ అక్కడ వచ్చి పెట్టి తింటారు, మనం పెట్టి మహారాష్ట్రలో పెట్టి తింటాడు ఏమన్నా బుడతకోడు అని మాట్లాడినాను. వెళ్ళి మహారాష్ట్రలో పెట్టారు. పెట్టి అందులో జడ్పీ చైర్మన్ మిగతా వాళ్ళని అందరినీ ఎంత హడావుడి చేశారు. మీటింగ్ లక్షల మంది మీటింగ్తో వెళ్ళారు. నేను అక్కడికి వెళ్ళానంటాం. అలాగే కర్ణాటకలో కూడా కర్ణాటకలో హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాలను కొలబర్గి, బేదరు, అలాగే రాయచూరు ప్రాంతాల్లో రాయచూరు కొప్పలు డిస్ట్రిక్ట్స్ అయినాయండి 2-3. యాదగిరి అయింది. అందువల్ల ఆ జిల్లాలో కూడా కొంచెం తెలుగు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా పెడదామంటే అక్కడ దేవగౌడ వద్దన్నట్టు ఆగినారు. అంటే ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే ఛాలెంజింగ్. ఇది రాజకీయంగా. రెండో విషయం, కేంద్రంలో బిఎల్ సంతోష్ గారిని ఆయన ఈజ్ ఎ ట్రబుల్ షూటర్ ఫర్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ. చాలామందికి ఇక్కడ పరిచయం ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఈ కోలేషన్ వచ్చిన ఈ 2 నెలల్లో తీసేయండి కానీ ఈజ్ వెరీ మచ్ ట్రబుల్ షూటర్ ఇన్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ అండి. ఎప్పుడైతే కవిత గారి మీద కేసు పెట్టారో ఆయన మీద పెట్టి ఆయనే జైల్లోకి వేస్తాను ఎత్తుకురమ్మన్నారంట అరెస్ట్ వారెంట్. బెదిరిపోయారు. నరేంద్ర మోడీతో గారితో సహా. నేను చెప్పింది సత్యమండి. అమిత్ షా ఏంటిది ఏం గొడవ, అమ్మా అయ్యి బాబు నన్ను అరెస్ట్ చేస్తాను ఎక్కడ పెట్టరండి అనే పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు తట్టుకోలేకపోయారండి. ఇది వ్యక్తిగతమైన వైరాన్ని పెంచింది కేసీఆర్కి. ఈ 2 కూడా వాళ్ళు కక్ష అది వదలరండి వాళ్ళు. వెస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే మన గౌరవ ప్రధానమంత్రిగా సూపర్ ప్రధానమంత్రిగా అదానీ గారి నేతృత్వంలో వాళ్ళ పార్టీ నడుస్తుందో, నేను చెప్పింది మీకు కరెక్ట్గానే అన్నారు. అదానీ గారు మనుషులే కదా, ఇద్దరు ఉంది మనం నడిపి. కానీ మీరు పదే బీజేపీని అలాగా విమర్శించడం అంటే ఇప్పుడు బీజేపీకి నిజంగానే అంత ప్రాముఖ్యత లేకపోతే ఈరోజు తెలంగాణలో 8 ఎంపీ స్థానాలు రావడానికి గల ఆస్కారం ఉండేది కాదేమో నా ఉద్దేశం. నేను విమర్శించడం వేరు, దాంట్లో వాస్తవికత ఉందో లేదో తీసుకోండి. ఎందుకు మాట్లాడుతున్నాను ఉత్తర భారతీయ జనతా పార్టీ అని చెప్పాను పదే. వాళ్ళ అంటే వాళ్ళ
ఏమంటారు ఐడియాలజిస్ట్ ఒక ఆయన మాట్లాడతా ఈ దక్షిణాది వాళ్ళు నిగ్రోలతో మాకు ఏముందండి ఆఫ్రికా వాళ్ళు దక్షిణ నిగ్రోలు అంటే వాళ్ళతో నిగ్రోలు తక్కువ కాదు బాడీ షేమ్ అనే మాట్లాడతాం. వాళ్ళ బీజేపీ అనుకో మంత్రులు ఈ దక్షిణాది వాళ్ళు హిందీ రాకపోతే ఎందుకు దేశద్రోహులు, హిందీ రాకపోతే మేము దేశద్రోహులు, దేశం వదిలి దొబ్బేయాలా ఇలాగ మాట్లాడతాం. ఇంకా ఉత్తర భారతానికి సంబంధించిన కొంతమంది నాయకులు దక్షిణాది మహిళల్ని చెప్తాను చాలా అసహ్యంగా కామెంట్ చేయటం కడుపు మండి నేను మాట్లాడుతాను. నేను బీజేపీకి ఎగ్నిస్ట్ కాదండి, మళ్ళీ చెప్తాను, మీరు బీజేపీకి ఎగ్నిస్ట్ కాదు. నేను శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి నమస్కారం పెడతాం. ఎందుకని మోడీ విధానాన్ని చెప్తున్నాను. వాజ్పేయి గారు, హ్యాట్సాప్, మదన్మోహన్ మాల్వీయ గారు, ఆయనే కదా హిందూ మహాసభను స్థాపించి 1915లో. మన అద్వానీ గారు, వాజ్పేయి గారు ఎవరికి వ్యతిరేకం అండి? అబ్సల్యూట్ కాదు. ఈ అదానీ గారు అంటే కంపెనీకి వ్యతిరేకం. ఎందుకంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం చేశారు. ఇక్కడ చెప్పలేకపోతున్నారు, మన కేసీఆర్ గారు చెప్పలేకపోతున్నారు. ఇంత టన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందండి. సో తెలంగాణకు అన్యాయం జరిగిందని మీరు అంటున్నారు. ఖచ్చితంగా మతాన్ని వాడుకుని కులాన్ని వాడుకుని కాదు. తెలంగాణకి ఒక మేజర్ నేషనల్ ప్రాజెక్ట్ రోడ్లు వేసామంటే రోడ్లు ఏమన్నా వాళ్ళు ఫ్రీగా వేసారు, టోల్ తీస్తారు, విజిఎఫ్ ఫండ్ ఇచ్చి టోల్ తీస్తారు. టోల్ గేట్ తో టోల్ తీసేస్తున్నారు. మహారాష్ట్రలో 80,000 కోట్లు పెట్టి, మళ్ళీ చెప్తారండి, 80,000 కోట్లు పెట్టి ఒక ఎక్స్ప్రెస్ వే అయిపోవస్తుంది. వచ్చే 3-4 నెలలకు సెప్టెంబర్ కల్లా అయిపోతుంది. 80,000 పెట్టి ఎక్స్ప్రెస్, ఆల్రెడీ ఒక ఎక్స్ప్రెస్ వేలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకి 11 చోట్ల డెడ్ ఉంటే దానికి 6 లైన్ 8 లైన్ వేయమంటే కూడా వేయటానికి మొత్తం అక్కర్లేదని కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు. దాంతోపాటు నేను చెప్తున్నాను, బుల్లెట్ రైలు మీకు ఎంత అండి? బుల్లెట్ రైలు ఇవాళ కవచ్ అనే దానికి దేశాన్ని కాపాడాలి, లేదా తెలంగాణలో కానీ మిగతా ప్రాంతాలకు కానీ అభివృద్ధి చేయాలనుకుంటే 4,000 కోట్లు ఇలా ఇదిల్చారు తెలంగాణకి బడ్జెట్లో, ఈ సంవత్సరం బడ్జెట్లో. ఏంటి పాత దానికంటే పెంచామని చెప్తున్నారు. ఆ స్టోరీలు పక్కన పెట్టండి. నువ్వు మిగతా వాళ్ళకి ఎంత పెంచావో చూసుకోకూడదా? ఇవాళ తన బుల్లెట్ రైలు కోసం బొంబాయి నుంచి తన ఊరికి వేసుకున్న బుల్లెట్ రైలు కోసం 1,50,000 కోట్లు ఎంత ఖర్చు అవుతుంది. ఈ సంవత్సరం 19,600, కింద సంవత్సరం 19,300, దాదాపు 39,000 కోట్లు 2 సంవత్సరాలు తన రాష్ట్రానికి కేటాయించుకున్నారు. అదర్ దాన్ జనరల్ బడ్జెట్. ఇక్కడున్న ఆర్బిట్రేషన్ మొత్తం అక్కడ పెట్టుకున్నారు. మనం ఇంకా మాట్లాడదాం చాలా. ఎంతంత గుజరాత్కి తీసుకెళ్ళి సర్వం దోచిపెడుతున్నారో. ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ లేదు. మిగులు జలాల విషయంలో అన్యాయం జరుగుతుంది తెలంగాణకని మొత్తుకున్నారు. తెలంగాణలో ఉన్న నీటిపారుదల నిపుణులు అందరూ వెళ్ళి అఫిడవిట్ వేస్తే ఈ కేంద్ర ప్రభుత్వం, ఉత్తర భారతీయ జనతా పార్టీ అదానీ గారికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం దాని మీద ఏమని తెలంగాణకు వ్యతిరేకంగా మిగులు జలాలకి మేము పనిచేయండి పర్వాలేదు అన్నట్టు వేసింది. కానీ ఇదే తెలంగాణ 100 కారణాలు చెప్తాను. తెలంగాణకు ఐటీఆర్ ఇస్తే 12-13 ₹1 ఐటీఆర్ మీద పెట్టలేదు. కానీ ఇదే తెలంగాణ రాజీపేట కోచ్ ఫ్యాక్టరీని తీసుకెళ్లి స్కేల్ డౌన్ చేసి ఏదో చేసి మారణం చేశారు. ఫుల్ టైం కోచ్ ఫ్యాక్టరీ ఉండాలి. కానీ ఇదే తెలంగాణలో ఈ రోజు 8 మంది ఎంపీలు గెలవడానికి గల ఆస్కారం. ఎందుకంటే ఇక్కడ బీజేపీ పార్టీ అంత బలంగా లేకపోతే ఇంత ఇలా వచ్చే అవకాశం లేదు కదా. తెలంగాణ ప్రజలకు నిజంగానే బీజేపీ అన్యాయం చేసి ఉంటే మరి ఇప్పుడు ఇంతమంది గెలిచేవారు ఆస్కారం ఉండేదా? అన్యాయం చేసిన పార్టీలు గెలవకూడదని, న్యాయం చేసిన పార్టీలు అంటే ప్రజలు తెలుసుకుంటారు కదా. ఏమండి, జయప్రకాష్ నారాయణ గారిని గొప్ప మహానుభావులు ఎంతో మంది. ఈ జయప్రకాష్ నారాయణ కాదు అనేది లోక్నాయక్ అనుకుంటారు. అలాంటి గొప్ప వాళ్ళు జార్జ్ ఫెర్నాండెస్, త్యాగమూర్తి అనేక మంది పోరాటం చేశారు. మీరు ఇంకొకటి కూడా చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ని ఓడించారండి 2 సార్లు. బొంబాయి నాత్రో ఓడిపోయాడు. రెండోసారి ఇండియాని మన అంటే ఇప్పుడు తెలంగాణ పక్కన ఉండే కాన్స్టిట్యున్సీలో ప్రఫుల్ పటేల్ వాళ్ళ నాన్నగారు బై ఎలక్షన్లో ఓడించారు. అంత మాత్రాన ఒకడు గెలిపిస్తే గొప్పవాళ్ళు, ఓడించిన వాళ్ళందరూకి ఇది లేదు అనుకోవద్దండి. అందుకని ఐఎమ్ నాట్, నేను డిస్రెస్పెక్ట్ చూపించట్లేదు ప్రజల విజ్ఞత పట్ల. నేను వెళ్ళాను, కేవీఆర్ గారు కామారెడ్డికి వెళ్ళొచ్చా మాట్లాడాను. వ్యక్తిగతంగా కామారెడ్డికి వెళ్ళా, నిజామాబాద్కి వెళ్ళా, ఎన్నికలప్పుడు కొడంగల్ వెళ్ళొచ్చాను. చెప్తున్నాను, అక్కడ మండల దౌలబాద్ మిగతా మండలాన్ని కూడా వెళ్ళొచ్చాను. నేను ఒకటే చెప్తున్నాను, నేను హెల్త్ క్యాంపులు పెట్టాను ఇక్కడ, అక్కడ కానీ 3 చోట్ల తెలంగాణలో హెల్త్ క్యాంపులు పెట్టాను. చెంచులకు కానీ మిగతా గిరిజనులకు కానీ అలాగ ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం. తెలుగు జాతి మొత్తం కావాలి. కానీ ఒకటి చెప్తున్నాను, ప్రాంతాన్ని న్యాయం చేసి ఓట్లు అడగాలి. ఇవాళ గ్యాప్ వచ్చింది. టీఆర్ఎస్కి 35% ఓట్లు వచ్చినాయి. ఇవాళ ఇంతమంది అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ ఎంత వచ్చిందండి? 16% పడిపోయింది. బీజేపీ 30%కి వెళ్ళింది. 40% కాంగ్రెస్ ఉంది. చాలా అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఇది అర్థం చేసుకోండి. ఇది కాన్సన్ట్రేటెడ్ పాకెట్స్లో బీజేపీ ఉంది. భలే ఇంకా కష్టపడి బండి సంజయ్ దమ్ముని నిలబెట్టిన వ్యక్తి ఆయన. బండి సంజయ్ గారు ఒక్క ఆయన మాట్లాడే వాచాలత్వం బాగాలేదు తప్ప అవతల మాట్లాడడానికి కౌంటర్ ఇచ్చుంటారులే. ఆయన స్వయం చోదికి శక్తిగానే ఉంటారు చాలాసార్లు. కానీ రాజాసింగ్ గారు అది వేరు, ఆయన ఉన్నారు, దాని గురించి అనట్లేదు. కానీ నేను అన్నా ఐఎమ్ నాట్ డెనయింగ్ దట్ సచ్ ఏ
ఫేస్బుక్ డాక్టర్ కవా లక్ష్మణ్ గారు ఎంత మంచి వ్యక్తి అండి. డాక్టర్ రాజేశ్వర గారు, పాత బండారు దత్తాత్రేయ గారు ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారండి. ఇంద్రసేన గారు, నల్లు ఇంద్రసేన గారు ఇద్దరు గవర్నర్గా ఉన్నారు. పార్టీ గౌరవించి దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ప్రాంతానికి న్యాయం చేయకుండా మొత్తం గుజరాత్కి దోచిపెడుతున్న 9,60,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు, 9,60,000 కోట్ల ప్రాజెక్టులు ఐదర్ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు తెలంగాణకి అన్ని ఇన్సెంటివ్స్ తీసుకెళ్ళి అక్కడ గాంధీనగర్కి, దోలార్ సిటీకి, గిఫ్ట్ సిటీకి ఇచ్చి సర్వం పెడతా ఉంటే దాంట్లో 100 వంతు ఇవ్వలేదండి తెలంగాణకి. నేను చెప్పింది సత్యం. అయితే ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్లో గెలిచిన ఈ ఎంపీలు మాట్లాడాలి ఇప్పుడు, ఎందుకంటే అదే పార్టీలోని ఈ ఎంపీలు మాట్లాడలేకపోవచ్చు. ఇప్పుడు మాట్లాడాల్సింది ఏమైనా ఉంటే కాంగ్రెస్ మనసులో ఎందుకు తెలంగాణకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో విశ్వేశ్వరరెడ్డి గారికి న్యాయం జరగాలని ఉంటుంది కదా. బట్ కంపల్షన్స్ ఇవాళ నిజంగా మోడీ గారు వెళ్ళిపోయి అదానీ గారు అనే కంపెనీ వెళ్ళిపోయి నితిన్ గడ్కరీ గారు వెళ్తే తెలంగాణ బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, దేశం బాగుంటుంది. మొత్తం అంతా అక్కడ ఉండదు. నేను అనేది బీజేపీ మళ్ళీ బీజేపీ వ్యతిరేకం అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్ బీజేపీ. ఎందుకంటే 2014లో గంగరాజు గారు నెగ్గాలని, బీజేపీ సోనియా గాంధీ గారు అన్యాయం చేశాను నెగ్గాలని చెప్పి మీరు అడగొచ్చు. ప్రయత్నం చేశాం, నెగ్గారు ఎంపీల కింద, దాని గురించి కాదు. కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్ మోసం చేశారు, తెలంగాణకు కూడా అన్యాయం చేస్తారనే బాధ తప్పితే అంటే ఇప్పుడు ఏదేమైనా బీజేపీ ఒక బడా వ్యాపారవేత్తల చేతిలో ఉందంటారు మీరు మొత్తానికి. ఉండటం ఏంటండి, వాళ్ళే నడిపిస్తున్నారు బీజేపీ. వాళ్ళ ఏంటండి నాకు అర్థం కాదు. మనం మాట్లాడుకుంటాం కాదు సార్. ఇప్పుడు మోడీ గారు కావచ్చు, కృష్ణారెడ్డి గారు, గద్వాల రాజా గారు వియ్యంకుడే కదా ఆయన, సోమభూపాల్ గారు చెప్తున్నాను. ఆ జీవి కృష్ణారెడ్డి గారి యొక్క ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, అలాగే అటల్జీ వారదేస్తాను 19,000 కోట్లు వచ్చేస్తుంది, కొందరు కంప్లీట్ చేస్తాను, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 70% స్టేక్ కోర్ట్ని ఎలా కాజేశారో లేదా బతిమాలారు బామాలారో తెలియదండి. మా మధుసూదన్ గారు ఫ్యాక్టరీలు కాల్ చేయలేదా, జిఎంఆర్ గారు ఫ్యాక్టరీ కాల్ చేయాలా, విశ్వేశ్వర గారు ఫ్యాక్టరీ కాల్ చేయాలి, డివిఎస్ రాజు గారు గంగవరం పోర్టు, ఇవన్నీ నిన్న మొన్న తెలంగాణలో 2 యూనిట్లు, ఏపీలో 2 యూనిట్లు, ఇతర రాష్ట్రాల్లో ఒకటి, దేశంలో 6 యూనిట్లు ఉన్న పెన్నా ప్రతాప్ రెడ్డి గారిది. ఇది హోస్టల్ టేక్ ఓవరా మామూలు టేక్ ఓవర్ అండి? గుజరాత్ అంబుజా ద్వారా టేక్ ఓవర్ చేశారు. ఈ దేశం మొత్తం అన్ని పోర్టులు, అన్ని ఎయిర్పోర్ట్లు వాళ్ళు కంట్రోల్ పెట్టుకునే సిచ్యువేషన్ ఉంటుంటే 50,000 కోట్లు, 10,000 కోట్లు ఉండే మనుషులు లక్షలు కూడా 19 లక్షల కోట్లు అంటారు. ఒకరోజు సీలింగ్ కొడితే ఆ మొత్తం బ్యాచ్ అంతా కలిపి అక్కడ బ్యాచ్ ఉంది 40-50 లక్షల కోట్లు చేతిలో పెట్టుకుంటే ఏమవుద్దండి? సరే ఓకే రైట్. ఇప్పుడు మొత్తానికి అయితే ఏంటి సార్ మరి కేసీఆర్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారు ఒకటే మళ్ళీ రివర్స్. ఇప్పుడు ఆయన వెళ్ళి మళ్ళీ ఆ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్స్, పార్వసెక్రటరీగా పనిచేశాడు, ఓ బుద్ధిస్టు, ఒక ఆలోచనలు. కానీ ఆయన ఆంధ్ర వాళ్ళ మీద తిడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఈ ఎన్నాళ్ళండి ఎన్నాళ్ళు తిట్టి రాజకీయాలు చేస్తారు. ఆయన ఇంకో పక్కన ఇంకో నాయకున్నాడు, ఎన్నాళ్ళు పడి ఏడుస్తారండి? కరెక్ట్. అసలు మీ ప్రాబ్లం సమస్య ఒకసారి వెళ్ళి మిగతా చోటు చూసి మిగతా వాళ్ళు చూసి ఆంధ్రాలతో ఇలాగే పని కాదండి. అదేదో ఆరోపించారు, ఏది ఆ పాటకి జై జై హే తెలంగాణ. నేను అడుగుతున్నాను, మీరు కలపండి ఒకసారి. మీ ఇద్దరం బాగున్నాం, అందశ్రీ గారు నేను. ఆయన పాటను ఆపేసింది ఈయన, ఆయన డైరెక్ట్గా వెళ్ళలేదని. ఆయన పెట్టుకుని దాంట్లో మ్యూజిక్ ఆయనే రాశాడు కదా, ఆ మ్యూజిక్ ఏమో నేషనల్ అవార్డు వచ్చింది. ఆయన నేషనల్ కాదు సార్, ఆస్కార్ అవార్డు వచ్చింది కాదు. ఆయన పట్టుకుని నువ్వు ఆంధ్ర అంటే నువ్వు మరి ఈ చిన్నజీయర్ స్వామి గారి కాళ్ళు ఎవరు మొక్కారు, పరిపూర్ణ స్వామి గారి కాళ్ళు ఎవరు మొక్కారు? అది కాకుండా అదేదేది నెట్లో అల్లుకుంటాడు కదా ఆయన, అల్లుకుని చాలా వచ్చినాయి కదా, అదేదో పీఠం పెట్టేట్టు ఉండే ఏదో పీఠం, ఆ పీఠం పేరు అవమానించమాకండి. అది పెద్ద ఆయన విధునంద శేఖర స్వామి, భారతీనంద స్వామి శృంగేరిలో పెట్టిన తీయటానికి డమ్మీ పీఠం అన్నమాట ఇది. ఆయన్ని ఇక్కడి నుంచి ఫ్లైట్లో తెప్పించి మళ్ళీ ఆయన ఏ స్వామి ఆయన, నేననేది ఆయన సమైక్యాంధ్ర కోసం, నేను ఆయన సరే వ్యక్తిగతంగా పక్కన పెడదాం కానీ సమైక్యాంధ్ర కోసం గట్టిగా నిలబడిన వ్యక్తులే కదా. మీరు యాదాద్రి దేవాలయం ఎవరు చేశారు? ఆనంద్ సాయి గారు ఎవరో, బడ్జెట్ రేవ్ గారు ఎవరో అద్భుతంగా తీర్చిదిద్దారు కదా. 40,000-70,000 మంది వస్తున్నారు ఇవాళ. మరి అప్పుడు గుర్తు రాలేదా? ఎన్నాళ్ళు పడి చేయాల్సింది ఇప్పుడు వాళ్ళు నిలబడాల్సింది. తెలంగాణలో ఇప్పుడు వీళ్ళు ఎలా అధికారం ఆలోచించుకోవాలి, ఉన్న ఎమ్మెల్యేలు ఎలా కాపాడుకోవాలని ఆలోచించాలి. మార్చాలి ఫస్ట్. తెలంగాణకు కావాలి తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వం. తెలంగాణ కానీ, కోస్తా కానీ, రాయలసీమ కానీ మొత్తం కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకున్నాము వేరే సంగతి. కానీ మీరు అన్నట్టుగా ఎన్టీఆర్ గారికి కేసీఆర్ గారికి బి అనే అక్షరం కలిసి రాలేదు, టీ అనే అక్షరమే కలిసి వచ్చింది అంటారు. బి అంటే భారతదేశం ఆయనకి విద్యత మాట ఉన్నారు. ఈయన పొజిషన్లో లేడుగా, సంపద అబ్సల్యూట్ పవర్. ఎన్టీ రామారావు గారికి అబ్సల్యూట్ పవర్ అంటే అసలు దెబ్బతిన్నారు. ఇవన్నీ కూడా కరప్షన్ ని ఒకసారి ఆలోచించుకుని మళ్ళీ నిలబడి నేను ఇంకోటి కోరుకుంటున్నాను, ఖచ్చితంగా పార్టీ ఉండాలి, పద్ధతి మార్చుకుని
మారుతుందని మీకు ఏమైనా గ్యారంటీ ఉందా? నేను ఆయన టీవీలో కూర్చుని మాట్లాడుకున్నాము, దెబ్బలాడుకున్నాము, తర్వాత కానీ మీకు ఏమైనా గ్యారంటీ ఉందా మారుతుందని? ఏదండి టీఆర్ఎస్ మార్పు చెంది కదండి. హరీష్ రావు గారు ప్రజల్లో తిరిగే మనిషి. కేటీఆర్ గారి మీద ఆ ప్రజల నుంచి దూరం అయినా సరే కొంచెం టెక్నాలజీ గతంగా లేదా కొంచెం మిగతా విధాలుగా ఉన్న మైనస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. కానీ బీజేపీని కాంగ్రెస్ని అసలు ఈ తెలంగాణలో కనుమరుగు చేయాలనుకున్నటువంటి కేసీఆర్ పార్టీ పరిస్థితి ఈరోజు ఆయనే పరిస్థితే దారుణంగా దయనీయంగా టూలెట్ బోర్డు పెట్టుకోవాలి. ఇవాళ ఈయనన్నారు టీఆర్ఎస్ పార్టీకి టూలెట్ బోర్డు పెట్టుకోవాలి. అలా పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను. మరోసారి చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ పర్సనల్ కాదు. తెలుగు జాతి బిడ్డగా అక్కడ ఆ పార్టీయా ఇంకో పార్టీయా ఖచ్చితంగా అస్తిత్వం కోసం, ఈ ప్రాంత అస్తిత్వం కోసం నిలబడాలి. ఆ ఆర్య బ్యాచ్ మధ్య ఏషియా నుంచి వచ్చిన ఆర్య బ్యాచ్ యొక్క పెత్తనం లేదా ఆదాని గారి పెత్తనం తెలుగు జాతిని బానిసలుగా చేసే విధంగా ఉండకూడదని నేను కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఆత్మగౌరవంతో నిలబడాలా. నా తెలుగు బిడ్డల్ని ఆయన అంతిమంగా ఒకటి మాట్లాడిన చెప్తాను. మరి ఎందుకని నేను మాట్లాడలేకపోతుంది తెలీదు. తెలంగాణ మన ఇక్కడ మాట్లాడుకున్న ఎన్నికల రోజు కూడా, రిజల్ట్స్ వచ్చే రోజు కూడా, తెలంగాణ నీ కాంగ్రెస్ అడ్డం పెట్టుకుని తెలంగాణ వాళ్ళు మిగతా కన్నడ వాళ్ళందరూ మా ఉత్తరప్రదేశ్ వాళ్ళని బూతులు జరుపుతున్నారని చెప్పి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో వెళ్ళి 23 కోట్ల మంది ఉత్తరప్రదేశ్ ప్రజల్ని, తెలంగాణ ప్రజల మీద కన్నడ ప్రజలను ఉసిగొలిపిన ప్రధానమంత్రి ఉంటే దాని గురించి ఖండించలేని వ్యక్తులు ఉన్నారండి వాళ్ళ. మరి ఏమంటారండి? 8 మంది దగ్గర 10 మంది దగ్గర ఇది పద్ధత? ఈ దేశ చరిత్రలో ఎవరన్నా ఒక ప్రధానమంత్రి తండ్రిగా ఉండాల్సిన ప్రధానమంత్రి అదాని గారి మనిషి ఏంటో ఉండొచ్చేనా? అయితే తెలంగాణ ప్రజలు ఏం పాపం ఒక్క మీరు రండి ఆ ఉత్తరప్రదేశ్ నుంచి వస్తే ఇక్కడ తెలుగు కొంచెం వచ్చినా సరే మాట్లాడతారు. విశాఖపట్నం వెళ్ళినా వాళ్ళు హిందీ వస్తే ఏ రాస్తా జాతా హై అంటే ఆ వెళ్తుంది హై అంటే హై కలిపేసి కనీసం అలాగే ఎప్పుడు అవమానపరచండి. మేము నరకబాతం పడతామని భాష రాబోతే ఉత్తరప్రదేశ్కి వెళ్తే అలాంటి వ్యక్తిత్వం, ఆత్మీయ వ్యక్తిత్వం తెలుగు జాతి మీద విద్వేషం రెచ్చగొట్టిన మనిషి అయినా సరే ఆయన జిందాబాద్ అంటే నేనేం చేస్తానండి? నేను నితిన్ గడ్కరీ గారి వ్యతిరేకం కాదన్నాను, ఆదాని గారి కంపెనీ వ్యతిరేకం, మొత్తం తెలుగు జాతిని చెరబడుతున్న వాళ్ళకి వ్యతిరేకం అని మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.